లవ్ కిల్లర్ పార్ట్ 14. సరిగ్గా 5 నిమిషాల తర్వాత పాలతో నిండుగా ఉన్న 2 వెండి గ్లాసులను ట్రేలో పెట్టుకువచ్చి విశ్వనాథ్ ముందున్న టీపాయ్ మీద ఉంచి అవతలికి వెళ్ళిపోయాడు ఒక నౌకరు. ఏమిటిది? అడిగాడు విశ్వనాథ్. కనిపించటం లేదు, పాలు. అది తెలుస్తూనే ఉంది. నువ్వు పెట్టే పరీక్షకి ఈ పాలకి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది విశ్వనాథ్. ఏమిటా సంబంధం? ఈ రెండిటిలో ఉన్న పాలల్లో ఒకదానిలో మాత్రం విషం కలపబడింది. అది కూడా తీయగా ఉండే స్వీట్ పాయిజన్ కలపబడింది. రెండో గ్లాసులోని పాలలో మామూలు పంచదార కలపబడింది. ఎందులో విషం కలపబడిందో, ఎందులో కలపలేదో ఇక్కడ నాకు కూడా తెలీదు. ఈ పాలు తెచ్చిన నౌకర్కి అంతకంటే తెలీదు అంది జ్వాలాంబిక. మై గాడ్ అన్నాడు భూపతి భయంగా. జ్వాలాంబిక సీరియస్గా చూడటంతో టక్కున నోరు మూసుకుని ముఖం పక్కకి త్రిప్పుకున్నాడు. భూపతిలా బయటపడకపోయినా మిగతా వాళ్ళు కూడా మనసులో చాలా ఆందోళన పడ్డారు. జ్వాలాంబిక అటువంటి పరీక్ష పెట్టిందంటే ఖచ్చితంగా అతడి ప్రాణాలను బలి తీసుకోవటానికే నిశ్చయించుకుందన్నమాట. అదే జరిగితే ఇంటిల్లపాది వెళ్ళి లాకప్లో కూర్చోవాల్సి ఉంటుందేమో. అయినా చంపదలుచుకుంటే ఎన్ని మార్గాలు లేవు. ఇంత తెలివి తక్కువగా పబ్లిక్గా చంపాలనుకోవటం ఏంటి కర్మ? వారి ఆలోచనల గురించి పట్టించుకోకుండా విశ్వనాథ్ వంక చూసి కనుబొమ్మలు ఎగరేసింది జ్వాలాంబిక. ఏమిటి ఆలోచిస్తున్నావు? పరీక్ష ప్రాణాంతకంగా ఉందనా? అంది. జ్వాలాంబిక పెట్టే పరీక్ష ఇంతకంటే సులువుగా ఉంటుందని నేను అనుకోవటం లేదు అన్నాడు విశ్వనాథ్. మరి పరీక్షకి నిలబడతావా? షూర్. పొరపాటు జరిగితే ప్రాణాలు పోతాయి. ప్రాణాల కంటే ప్రేమ ముఖ్యం నాకు. జ్వాలాంబిక ముఖం ఎర్రగా కందిపోయింది. అయితే కానీ. తల ఊపి 2 గ్లాసుల వంక చూశాడు విశ్వనాథ్. ఒకేలా డిజైన్ చేయబడి ఉన్నాయి ఆ వెండి గ్లాసులు. వాటిలోని పాలు కూడా ఎలాంటి తేడా లేకుండా ఒకే రకమైన తెల్లగా ఉన్నాయి. అందరూ టెన్షన్గా చూడసాగారు విశ్వనాథ్ వంక. జ్వాలాంబిక ముఖంలో మాత్రం ఎలాంటి ఆతృత కనిపించటం లేదు. కేర్లెస్గా ఉన్నాయి ఆమె భావాలు. ఈ పరీక్షలో నేను నెగ్గితే ఈ ఇద్దరి పెళ్ళికి నువ్వు అంగీకరిస్తావు కదూ? ఒక గ్లాసును చేతిలోకి తీసుకుంటూ అడిగాడు విశ్వనాథ్. నువ్వు ప్రాణాలతో మిగిలితే అప్పుడు ఆలోచిద్దాం అంది జ్వాలాంబిక. పాలు త్రాగి చచ్చిపోయిన వాళ్లను గురించి ఇంతవరకు నేను వినలేదు అంటూ చేతిలోని గ్లాసును అలాగే ఎత్తి పాలు గడగడా త్రాగేశాడు విశ్వనాథ్. అందరూ ఊపిరి బిగబట్టి అతన్నే చూస్తున్నారు. పాలు త్రాగటం ముగించి పెదాలు తుడుచుకుంటూ గ్లాసును టీపాయ్ మీద ఉంచాడు విశ్వనాథ్. చిన్నగా నవ్వి గెడ్డాన్ని సవరించుకుంటూ జ్వాలాంబిక ముఖంలోకి చూశాడు. అతనిలో ఎలాంటి మార్పు లేదు. విషం త్రాగిన లక్షణాలేమీ కనిపించలేదు. అదృష్టం నిన్ను కాపాడిందన్నమాట అంది జ్వాలాంబిక. కాదు మరి? ఈ మాత్రం దానికి అదృష్టాన్ని నమ్ముకోనవసరం లేదు. బుర్ర ఉపయోగించి ఆలోచించగలిగితే చాలు. వాట్ యు మీన్? జ్వాలాంబిక కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడిపడ్డాయి. విశ్వనాథ్ సమాధానం చెప్పలేదు. అందరూ చూస్తుండగానే 2వ గ్లాస్ అందుకొని అందులోని పాలను కూడా గడగడా తాగేశాడు. జ్వాలాంబికతో సహా అందరూ నివ్వెరపోయారు అది చూసి. అయినా విశ్వనాథ్కి ఏమీ కాలేదు. చిరునవ్వు నవ్వుతూ అలాగే కూర్చొని ఉన్నాడు అతను. భ్రమరాంబిక, రంగారావు, భూపతి, అక్కడున్న నౌకర్లు వింతగా చూశారు జ్వాలాంబిక ముఖంలోకి. ఉక్రోషంతో ఎర్రగా కందిపోయింది ఆమె ముఖం. ఏమిటలా చూస్తున్నారు? 2 గ్లాసులలోని పాలు త్రాగి నేను ఎలా బ్రతికి ఉన్నానా అని అడిగాడు విశ్వనాథ్. అవునన్నట్టు తల ఊపాడు రంగారావు.
అసలు ఆ పాలల్లో విషం కలపబడితే కదా నేను చావటానికి. పాలల్లో విషం కలపలేదా? ఆశ్చర్యం ధ్వనించింది రంగారావు కంఠంలో. అవును, ఆ విషయాన్ని నువ్వెలా కనిపెట్టావు? ఆసక్తిగా అడిగాడు రంగారావు. అది తెలుసుకోవటం నాకు సులువు. ఎలా? నన్ను చంపటం జ్వాలాంబిక ఉద్దేశం కాదు. నేను ఆమె ముందు తల వంచుకోవాలి. నన్ను క్షమించమని ఆమెను అడగాలి. ఆమె ఆధిక్యాన్ని అంగీకరించాలి. ప్రేమ కంటే ఆమె గొప్పదని అంగీకరించాలి. అంతవరకు ఆమె నన్ను చంపదు. పరీక్ష పేరుతో నన్ను భయపెట్టి లొంగదీసుకోవాలని ఆమె చేసిన ప్రయత్నమే ఇది. యామై కరెక్ట్? అంటూ జ్వాలాంబిక ముఖంలోకి చూశాడు విశ్వనాథ్. తల అడ్డంగా త్రిప్పింది జ్వాలాంబిక. నా పంతం నెరవేరే వరకు నేను అంగీకరించను అంది. అంటే ప్రేమ కంటే నేనే గొప్పదానినని నువ్వు అంగీకరించాలి. నువ్వు నాకు పూర్తిగా లొంగిపోవాలి. నేను కాదు, నువ్వే ప్రేమకు లొంగిపోవాలి. ఇంపాసిబుల్. ఆల్ రైట్, నీకు ఇచ్చిన మాట ప్రకారం పద్ధతిగా నిన్ను అడగటానికి వచ్చాను. నువ్వు కాదన్నా ఈ పెళ్ళి ఆగదు అన్నాడు విశ్వనాథ్. నన్ను కాదని ఈ పెళ్ళి చేయగలననే అనుకుంటున్నావా? నిన్ను కాదని నీ సమక్షంలోనే పెళ్లి చేస్తాను. విశ్వనాథ్, గొంతు చించుకుని అరిచింది జ్వాలాంబిక. నువ్వు అరిచినా మొత్తుకున్నా ఈ పెళ్ళి జరిపించి తీరుతాను. నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడితే కదా ఈ పెళ్ళి జరిపించటానికి. ఇంకా నన్ను చంపగలననే అనుకుంటున్నావా? ఇంతవరకు చంపకుండానే సాధించాలనుకున్నాను. తప్పదనుకుంటే నిన్ను చంపి ప్రేమ అనే పదాన్ని నీతో పాటే సమాధి చేస్తాను. అసంభవం. ఏది సంభవమో ఏది అసంభవమో ఒకసారి చుట్టూ చూడు అంది జ్వాలాంబిక.